హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారండి. సో ఆ కొత్త విధానం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఉపయోగంగా ఉందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇక వివరాల్లోకి వెళ్దామండి. రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్‌దారులకు ఎన్నికల నేపథ్యంలో మే నెల మరియు జూన్ నెలలకు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలైతే జారీ చేశారండి. సో మే మరియు జూన్ నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్‌దారులకు కొంతమందికి వారి ఖాతాలకు డబ్బులు పంపిణీ చేయనున్నారు. అలాగే కొంతమందికి ఇంటి వద్దకి వెళ్లి పంపిణీ అయితే చేయనున్నారండి. సో ఎవరెవరి ఖాతాలకు డబ్బులు వస్తాయంటే ఎవరైతే పెన్షన్‌దారులు బ్యాంకులకు వెళ్లి తమ యొక్క పెన్షన్ నగదును తీసుకునే స్థితిలో ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులను వారి ఖాతాలలో వేయడం జరుగుతుంది. సో ఇక ఎవరైతే వితంతువులు, అలాగే వృద్ధులు, వికలాంగులు, అలాగే వీల్ చైర్‌పై ఉన్నవాళ్ళు, అలాగే మంచానికే పరిమితమైన వారు, వారందరికీ ఇళ్ల వద్దకి వెళ్లి పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి. సో ఈ విధానంపై చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, ఫోన్లు లేని వారికి నగదు పడిందో లేదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అలాగే ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. సచివాలయాల్లో ప్రభుత్వ సిబ్బందులు ఉన్న ఇంటింటికే పెన్షన్ అనేది ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారని అడిగారు. సో ఇదండి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.